హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెబ్ టెక్నాలజీస్లో జావా స్క్రిప్ట్లో ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఈజీ వేలో సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అంటే క్లాస్ అర్థమైంది లేనిది తప్పకుండా కామెంట్ చేయండి. సో మనం ఇందులో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్, విచ్ సింబల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కామెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్? అంటే కామెంట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? మనం ప్రోగ్రామ్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది. అందులో ఏదో ఒక లైన్ మనం చూడగానే ఈ లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ ఉందనుకోండి, అందులో ఇంట్ =10 అన్నాం. సో దీనికి కామెంట్స్ ఎలా రాస్తాము అంటే ఇంట్ అనేది డేటా టైప్. ఇలా మనకి ఏదో ఒక అర్థమయ్యేలా రాసుకోవడానికి, అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఇంట్ అనేది ఏదో తెలియలేదు అనుకోండి స్టార్టింగ్లో అయితే, అప్పుడు ఏం చేస్తారు కామెంట్స్లో ఇంట్ అనేది డేటా టైప్, ఇంటీజర్ ఈజ్ ఏ డేటా టైప్ అని చెప్పి మనం అర్థం చేసుకోవడం కోసం, మనం ఇండికేషన్ మనకి అర్థం కావడం కోసం రాసుకుంటాం. సో అలా ప్రోగ్రాంలో ఏదో ఒక ప్లేస్లో మనం ఒక మెసేజ్లా రాసుకునే దాన్ని కామెంట్ లైన్స్ అంటారు. సో ఈ కామెంట్ లైన్స్ని కంపైలర్ అనేది కంపైల్ చేయదు, ఓన్లీ ప్రోగ్రామ్ని మాత్రమే కంపైల్ చేస్తుంది. అలాగే మనం కామెంట్ లైన్లో ఏం రాసినా సరే అది పట్టించుకోదు. అది అప్పర్ కేస్ అవ్వచ్చు, లోయర్ కేస్ అవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏం రాసినా సరే పట్టించుకోదు. సో అటువంటి కామెంట్ లైన్స్ని జావా స్క్రిప్ట్లో ఏం యూజ్ చేసి రాస్తాము అంటే // యూజ్ చేస్తే ఇందులో రాసే ప్రతి లైను అంటే ఓన్లీ సింగిల్ లైన్లోనే రాస్తాం. ఇలా //లో రాస్తే అది కామెంట్ లైన్ అవుతుంది. అది కూడా ఒక లైన్ మాత్రమే రాయగలం. అదే నెంబర్ ఆఫ్ లైన్స్ రాయాలి అంటే /* అలా మల్టీ లెవెల్ ఎన్ని పాయింట్స్ అన్నా రాసుకోవచ్చు. నెక్స్ట్ */తో క్లోజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదో ఒక జావా స్క్రిప్ట్ అని రాయాలనుకున్నాం. సో ఇలా సింగిల్ లైన్లో రాసేదాన్ని ఇలా //తో రాస్తాం. అదే మల్టీ లైన్ /* దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అని చెప్పి ఇలా మల్టీ లెవెల్ అంటే మల్టీ లైన్స్ రాయాలి అంటే ఇలా /* మళ్ళీ స్టార్ ఇచ్చి స్లాష్ను క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం. ఇందులో ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. దీన్ని కామెంట్ లైన్ అంటారు. ఇది సింగిల్ కామెంట్ లైన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఆల్ ద లూపింగ్ స్ట్రక్చర్స్ ఇన్ జావా స్క్రిప్ట్? అంటే లూపింగ్ స్ట్రక్చర్స్, ఏదన్నా ఒక నేమ్ని రిపీటెడ్గా చూడాలి అంటే మనం లూపింగ్ స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం. మనకి జావా స్క్రిప్ట్లో లూపింగ్ స్ట్రక్చర్స్ వచ్చేసి ఫర్, వైల్ అండ్ డూ వైల్. అంటే మనం ఏదైనా ఒక నేమ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనే నేమ్ ఉంది, ఈ నేమ్ని ఒక 100 టైమ్స్ కానీ 50 టైమ్స్ కానీ రాయాలి అంటే మనం ఈ లూప్స్ని యూజ్ చేసి రిపీటెడ్గా రాస్తాం. సో దానికోసం లూపింగ్ అనేవి యూజ్ అవుతాయి. సో జావా స్క్రిప్ట్లో లూపింగ్స్ అని అడిగితే ఈ 3 చెప్పాలి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి సి లాంగ్వేజ్లో ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి. సో జావా స్క్రిప్ట్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో నెక్స్ట్ జస్ట్ లూపింగ్ స్ట్రక్చర్స్ అంటే ఫర్, వైల్ అండ్ డూ వైల్ లూప్స్. అంటే ఏదైనా ఒక నేమ్ని రిపీటెడ్గా రాయాలి అంటే మనకి ఈ లూపింగ్ స్ట్రక్చర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ కాల్డ్ వేరియబుల్ టైపింగ్ ఇన్ జావా స్క్రిప్ట్? అంటే వేరియబుల్ అంటే ఏంటి? మనం ఏదన్నా ఒక వాల్యూని ఇస్తే ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వేరియబుల్ టైపింగ్ అని అడుగుతున్నారు. అంటే వేరియబుల్ రాసే టైప్స్. వేరియబుల్ టైపింగ్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ ఏ నెంబర్ టు ఏ వేరియబుల్. వేరియబుల్కి ఒక నెంబర్ని అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే అండ్ ద సేమ్ వేరియబుల్ కెన్ బి అసైన్ టు ఏ స్ట్రింగ్. అలాగే వేరియబుల్కి నెంబర్ అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది,
అలాగే స్ట్రింగ్ని అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ అనేది ఒక వేరియబుల్ అయితే అందులోకి నెంబర్ని 10 అనే నెంబర్ని స్టోర్ చేస్తున్నాం. అంటే 10 అనే నెంబర్ని ఐకి అసైన్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఐ అనే ఒక వేరియబుల్ ఉంటే దానికి స్ట్రింగ్ అనే డేటాని ఐకి అసైన్ చేస్తున్నాం. వీటిని దిస్ ఈజ్ కాల్డ్ వేరియబుల్ టైపింగ్ అంటారు. అంటే వేరియబుల్ యొక్క టైప్, అది ఏ టైప్? నెంబర్ టైప్, స్ట్రింగ్ టైప్. నెంబర్స్ అంటే 2, 3, 50 అలా ఏదైనా నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి. స్ట్రింగ్ అంటే నేమ్స్ని రాయడానికి, అంటే నేమ్స్ అంటే పర్సన్ నేమ్ కానీ థింగ్స్ నేమ్ కానీ ఇలా ఏదైనా నేమ్స్ రాయడానికి స్ట్రింగ్ టైప్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో వేరియబుల్ టైప్ అని అడిగితే నెంబర్ టైప్ అండ్ స్ట్రింగ్ టైప్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డు మీన్ బై నల్ ఇన్ జావా స్క్రిప్ట్? అంటే జావా స్క్రిప్ట్లో నల్ యొక్క మీనింగ్ ఏమిటి అంటే నల్ని ఒక డేటా టైప్ అంటారు. ఈ నల్ అనేది ద నల్ వాల్యూ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ నో వాల్యూ, అంటే వాల్యూ ఏమీ లేదు, అలాగే ఆర్ నో ఆబ్జెక్ట్ అంటే వస్తువు ఏమి కాదు. ఇట్ ఎంప్లాయిస్ నో ఆబ్జెక్ట్ ఆర్ నల్ స్ట్రింగ్, అంటే మనం ఏమీ క్యారెక్టర్స్ ఏమీ ఇవ్వం. అంటే నేమ్స్ కానీ నేమ్ని మెన్షన్ చేయాలన్నా నేమ్ని కూడా ఇవ్వం. నో వ్యాలిడ్ బులియన్ వాల్యూ, అంటే బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు. అలాగే నో నెంబర్ అండ్ నో అరే ఆబ్జెక్ట్, అంటే మనం ఏదైతే మెన్షన్ చేయకూడదు అనుకుంటున్నామో అలాంటప్పుడు నల్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ యొక్క సాలరీ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు వేర్ ఎంప్లాయీ సాలరీ ఈక్వల్ టు నల్ అని తీసుకుంటారు. సో అతని సాలరీ అనేది మెన్షన్ చేయరు. అలాగే ఏజ్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు నల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తారు. స్ట్రింగ్ అవ్వచ్చు, అది బులియన్ వాల్యూ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, ఏదైనా సరే నల్ అంటే నథింగ్. నల్ అంటే వాటి వాల్యూని మెన్షన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు నల్ డేటా టైప్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ డిలీట్ ఆపరేటర్? అంటే డిలీట్ ఆపరేటర్ అనేది అలా యూజ్ అవుతుంది. ద డిలీట్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ద ప్రాపర్టీ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ వాల్యూ. అంటే డిలీట్ అనేది ఒక కీవర్డ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి అవసరం లేని వాల్యూని డిలీట్ చేయడానికి డిలీట్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ స్టూడెంట్ అనే వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు దాంట్లో కొన్ని వాల్యూషన్ మెన్షన్ చేసాం. అంటే ఏజ్ అనేది 20, బ్రాంచ్కి అంటే ఎంసీఏ. సో ఇందులో మనకి ఏజ్ అనే ప్రాపర్టీ అవసరం లేదు, అంటే ఏజ్ అనే వాల్యూ మనకు అవసరం లేదు. సో అలాంటప్పుడు డిలీట్ స్టూడెంట్, అంటే స్టూడెంట్ కదా, వేరియబుల్ నేమ్ స్టూడెంట్ డాట్ ఏజ్. సో ఇలా మెన్షన్ చేస్తే ఇక్కడ ఉన్న ఏజ్ అనేది డిలీట్ అవుతుంది. సో దానికోసం డిలీట్ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. సో ఏమని ఇవ్వాలి అంటే డిలీట్ వేరియబుల్ నేమ్ డాట్, ఇందులో మనకి ఏదైతే డిలీట్ అవ్వాలనుకుంటున్నామో దాని యొక్క నేమ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో దాని వాల్యూతో సహా అది డిలీట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈజ్ జావా స్క్రిప్ట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్? అంటే మనకి జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివా కాదా అని అడుగుతున్నారు. సో జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివే. ఎస్, JavaScript is a case sensitive language. This means that language keywords, variables, function names and any other identifiers must always be typed with a consistent capitalization of letters. అంటే మనం జావా స్క్రిప్ట్లో ఓన్లీ కేస్ సెన్సిటివ్ కాబట్టి ఓన్లీ స్మాల్ లెటర్స్ మాత్రమే రాయాలి. అది క్యాపిటల్ లెటర్స్ రాస్తే అది మనకి ఎర్రర్స్ అనేది వస్తుంది. ఎందుకంటే దీంట్లో కీవర్డ్స్ని యూజ్ చేస్తాం, వేరియబుల్స్ని. సో జావా స్క్రిప్ట్ అనేది మనకి ఇందులో వేరియబుల్స్ అలాగే ఫంక్షన్ నేమ్స్ అనేవి ఉన్నాయి కదా,
సో అందుకని ఇది కేస్ సెన్సిటివ్ అవుతుంది. మనం ఏదైనా క్యాపిటల్ రాయాలి అంటే కోడింగ్లో మెన్షన్ చేసినట్టు, అంటే ప్రోగ్రామర్ మెన్షన్ చేస్తారు కదా, ఆ వాల్యూస్ మాత్రమే క్యాపిటల్లో రాయాలి. అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్లో స్మాల్ టైంకి క్యాపిటల్ టైంకి కూడా డిఫరెంట్ ఉంటుంది. సో దానివల్ల మనకి క్యాపిటల్లో రాయాల్సినవి క్యాపిటల్లోనే రాయాలి, స్మాల్లో రాసినవి స్మాల్లోనే రాయాలి. అంటే వాళ్ళు మెన్షన్ చేసినట్టు. మనకి సి లాంగ్వేజ్ ఉందనుకోండి, సి లాంగ్వేజ్లో యాష్ ఇన్క్లూడ్ stdio.h అనేది మెన్షన్ చేస్తారు. సో ఇది ఇలాగే రాయాలంటే ఇలానే రాయాలి. దీన్ని మార్చి రాస్తే ఏమవుతుంది, మనకి కోడింగ్ అనేది ఎర్రర్స్ వస్తాయి. మనకి ఎర్రర్స్ రావడం వల్ల కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో జావా స్క్రిప్ట్ కూడా అంతే, ఇది కూడా కేస్ సెన్సిటివ్. మనం క్యాపిటల్ రాయాల్సిన ప్లేస్లో స్మాల్ రాస్తే అది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దానికోసం జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ అవుతుంది.